మాకు బొగ్గు గుడిసె దగ్గర ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినట్టు 10 మంది వర్కర్స్ అక్కడ స్టక్ అయిపోయిన ట్యాంక్ మీద ఎక్కి మరి టీం వచ్చి స్పెషల్గా వాళ్ళని సేవ్ చేయడం. తిమ్మారెడ్డిపల్లిలో పౌల్ట్రీ ఫామ్ మీద ఒక ఆడతల్లి పిల్లలను పట్టుకొని గోదావరిని తలపించేలాగా వరద వచ్చినాయి. నేనైతే కంటిన్యూస్ మానిటర్ నేను అనుకోలేదు, కానీ సేవ్ చేయగలిగినాం. రాజంపేట మండలంలో ఇప్పుడే నేను అన్ని తాండాలు, నడివి తాండా, ఎల్లారెడ్డి తాండా, ఎల్లారం తాండా అవన్నీ తిరిగి వస్తున్నాను. చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారికి కూడా సబ్మిటెడ్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను నేను. అక్కడ ఇమ్మీడియట్ రెస్టరేషన్ పవర్ ఉంది. మా ఎస్సీ శ్రవణ్ కుమార్ గారితో కూడా నేను పొద్దున మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పీడప్ ప్రాసెస్లు చేస్తూ ఉన్నారు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ గారు రాజంపేట సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకంటే సిన్స్ యెస్టర్డే దిస్ నో వాటర్, నో పవర్. కొద్దిగా మీరు స్పెషల్ ఫోర్స్ తీసుకొని, మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కలెక్టర్ గారు కూడా, ఈ 6-7 తాండాస్లో ఇప్పటికి ఫుడ్ లేదు. ఇప్పుడే మేము బ్రెడ్ బనానాస్ ఇచ్చేస్తున్నాను. చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొద్దిగా పవర్ రిస్టరేషన్ చేస్తే రికవర్ అవుతుంది. ప్లస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ద ఆఫీసర్స్. బికాస్ కానీ ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మాత్రం చాలా డివాస్టేషన్ గురైంది. బేసికలీ మాది బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ ఇది జరిగింది, మెయిన్ డిస్కనెక్షన్ అయిపోయింది రోడ్స్. ఇప్పుడు నేను బీయింగ్ ఎమ్మెల్యేని ఐ కెనాట్ గో టు ఎల్లారెడ్డి, క్యాంప్ ఆఫీస్ పోలేకపోతున్నాను. నాకు మెదక్ నుంచి వచ్చే నాగిరెడ్డిపేట రోడ్డు అక్కడిక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోదామంటే అక్కడ R&B రోడ్ డిస్కనెక్ట్ అయిపోయింది. గాంధార్ నుంచి పోయే పరిస్థితి లేదు. ఈరోజు హెవీ రైన్స్ ఉన్నాయి గాంధార్లో. సో టోటల్ 8 మండల్స్ got disconnected. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆఫీసర్స్, R&B కానీ, PR కానీ, డిఫరెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే మీకు నా దగ్గర డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. మాకు లింగంపేటలో 134, ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు, మైనర్ ఇరిగేషన్ ప్లేస్ మేజర్ రూల్ రైట్ నౌ, ఎస్పెషల్లీ రూరల్లో ఉంది. మేజర్ ఇరిగేషన్ అయితే ఉంది. ఇప్పుడు మా పోచారం ప్రాజెక్ట్ అయితే మా సిఈ గారు వర్క్ చేస్తున్నారు, ఆర్డీఓ గారు సుమారు 4000 ట్రాక్టర్స్ మట్టి వేస్తున్నాం అక్కడ. తర్వాత లింగంపేటలో నంబర్ ఆఫ్ ట్యాంక్స్ బ్రీచ్డ్ 134, బండ్ స్లిప్స్ అయినాయి. తర్వాత లాట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ తాడవాయి మండలంలో సుమారు 6142 క్రాప్ డ్యామేజ్ అయింది.